ఒక ప్రత్యేకమైన అంశం పత్రికలో మీరు చూశారు. మనిషికి మంచి రోజులు ఎప్పుడు అని. మనిషికి మంచి రోజులు ఎప్పుడు? సహజంగా రోజుల్లో మంచి రోజులు, చెడ్డ రోజులు అనేవంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండవు. ముందు ఆ విషయం మనకు తెలియాలి. మనిషికి ప్రత్యేకంగా మంచి రోజులు, చెడ్డ రోజులు అనేవి ఉండవు. దేవుడు సృష్టిని చేసిన సమయంలో ప్రతిరోజు దేవుడు తాను చేసిన సృష్టి అంతటిని చూసిన తర్వాత ఇది చాలా మంచిదిగా ఉండెను అని మాట్లాడతాడు. అక్కడి నుంచి యేసుక్రీస్తు వచ్చినంత వరకు, యేసుక్రీస్తుల వారు వచ్చి వెళ్ళిన తర్వాత అపోస్తలుల పరిచర్య ప్రారంభమైంది. అపోస్తలుల పరిచర్యలో పౌలు గారు ఒక సందర్భంలో ఎఫెసు సంఘానికి ఉత్తరం రాసినప్పుడు అక్కడ ఆయన మొట్టమొదటగా దినములు చెడ్డవి అని సంబోధిస్తాడు. దినములు చెడ్డవి అంటాడు. దినములు చెడ్డవి అంటే అక్కడ కూడా ఒకవేళ మనం అనుకుంటున్నట్టు సోమవారం చెడ్డదని అంటున్నాడు, మంగళవారం చెడ్డది అంటున్నాడు, బుధవారం చెడ్డది అంటున్నాడు అని అలా ఆలోచిస్తే కూడా ఆయన అన్నీ చెడ్డవే అనేసాడు. దినములన్నీ చెడ్డవే అన్నాడు తప్ప అందులో ప్రత్యేకంగా మళ్ళీ కొన్ని దినాలు చెడ్డవి, కొన్ని దినాలు మంచివి అని అక్కడ చెప్పలేదు ఆయన. అక్కడ పౌలు గారి మాటల్లో ఉన్న అర్థం దినాలలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు, దినాలలో జరుగుతున్న కార్యక్రమాలు, జరిగే సంఘటనలు, జరిగే కార్యక్రమాలను బట్టి, జరుగుతున్న సంఘటనలను బట్టి చెడ్డవి అన్నాడు తప్ప రోజులు చెడ్డవని కాదు అక్కడ ఉద్దేశం. దినములు చెడ్డవి అంటే ఆ రోజు చెడు జరిగితే మనం కూడా అంటుంటాం, మనకి ఏదైనా కీడు జరిగింది అనుకున్న ఆ రోజు, ఏంటండి ఈరోజు ఇలా జరిగిపోయింది అంటాం, బాధపడుతుంటాం. ఆ రోజు మనకు బాగా దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరిని చనిపోయారు అనుకోండి, మనకి ఏదైనా నష్టం వచ్చింది అనుకోండి, మనకి ఏదైనా ప్రమాదం జరిగింది అనుకోండి, ఆ రోజు కోసం మనకు వచ్చిన కీడును బట్టి, జరిగిన నష్టాన్ని బట్టి, ప్రమాదాన్ని బట్టి ఈరోజు బాగోలేదండి, ఈరోజు అస్సలు బాగోలేదండి అంటే ఈరోజు బాగోలేదు అని అంటే రోజుకేదో అయిందని కాదు, నీకేదో జరిగింది. మనిషిగా నీకేదో జరిగిందని, నీకు జరిగినటువంటి చెడును బట్టి ఆ రోజు చెడ్డదంటున్నావు తప్ప రోజేమి చెడిపోలేదు, రోజుకొచ్చిన నష్టం ఏమీ లేదు. నీకు నష్టం జరిగింది. నీకు నష్టం వస్తే రోజు మంచిది కాదంటున్నావు. నీకు కీడు జరిగితే ఆ దినం బాగోలేదని మాట్లాడుతున్నావు. అలానే ఆ రోజు పౌలు గారు మాట్లాడేటప్పటికీ రోజు జరుగుతున్న కార్యక్రమాలు చూశాడు. ఏ రోజు మంచి జరగటం లేదు. మనుషులు ఏ రోజు కూడా మంచి చేయటం లేదు. ఈరోజు కూడా చూడండి, చెడు జరగని రోజు, చెడు జరగని రోజు, నేరం జరగని రోజు, నేరాలు చెయ్యనటువంటి రోజు ఏ ఒక్క రోజైనా కానీ ఉందా అంటే మనకు ఎక్కడా కనపడదు. ఈరోజు జరిగిన నేరాలన్నీ రేపు పత్రికలో వస్తాయి, రేపు జరిగే నేరాలన్నీ మరుసటి రోజు పత్రికలో వస్తాయి. మొత్తానికి ప్రతిరోజు జరుగుతూనే ఉన్నాయి. మరి ప్రతిరోజు జరుగుతున్నాయి కదా అని చెప్పి ఏ రోజు మనం మంచిదంటాం? ఏ రోజు మంచిదని చెప్పడానికి లేదు, ప్రతిరోజు చెడ్డదే. దీన్ని ఆయన మనసులో పెట్టుకొని పౌలు గారు ఆ రోజు ఎఫెసు సంఘానికి దినములు చెడ్డవి అన్నాడు. దినములు చెడ్డవి అంటే ఆ రోజు దినాలలో జరుగుతున్న కార్యక్రమాలు, దినాలలో జరుగుతున్న
పాపాన్ని బట్టి, చెడును బట్టి దినములు చెడ్డవి అన్నాడు తప్ప రోజులు చెడిపోయాయని మాత్రం కాదు. నిన్న రోజు వెళ్ళిపోయింది. నిన్నటి దినానికి 24 గంటలే, ఈ రోజు దినానికి 24 గంటలే. నిన్న భూమి తన చుట్టూ దాన్ని తిరిగింది, ఈ రోజు తిరుగుతుంది, రేపు తిరుగుతుంది. అక్కడెక్కడ కూడా లోపం లేదు, అక్కడెక్కడ సమస్య లేదు. సమస్యల్లా ఎక్కడ అంటే మనిషిలోనే సమస్య, మనుషుల మధ్యనే సమస్య. మనమేమనుకుంటామంటే మంగళవారం మంచిది కాదండి అంటారు. మంగళవారం మంచిది కాదని అంటే మంగళవారం ఎవరైనా పొడి చేసిందా, ఎవరైనా రేప్ చేసిందా, ఎవరైనా దోచుకుందా? మంగళవారం మంచిది కాదని ఎవరు చెప్పారు మీకు? మనిషి ఎలాంటి వాడు అంటే నేను మంచివాని కాదని ఎప్పుడు చెప్పుకోడు. నేను మంచివాని కాదని చెప్పుకుంటాడా? ఎంత చెడ్డోడైనా లేదు. ఆడ చెడిపోయి ఎవరి మీద దూసేస్తున్నాడు? రోజు మీద దూసేస్తున్నాడు. మంగళవారం మంచిది కాదంటారు, శనివారం అస్సలు మంచిది కాదంటారు, సోమవారం మంచిదండి అంటారు. సోమవారం మంచిదా? సోమవారం ఎందుకు మంచిదైంది అంటే సోమవారం ఏ నేరం జరగలేదా? పోనీ ఎక్కడ ఎవరిని చంపలేదా? సోమవారం ఎక్కడ దోపిడీ జరగలేదా? సోమవారం ఎక్కడ మోసం జరగలేదా? జరుగుతూనే ఉంది. సోమవారం ఎన్ని జరిగాయో తెలియాలంటే మంగళవారం పత్రిక చదవాలి, మంగళవారం ఎన్ని జరిగాయో తెలియాలంటే బుధవారం చదవాలి. ఇలా అన్నీ చదివామనుకోండి, అన్ని రోజులు జరుగుతూనే ఉన్నాయి. మరి ఏ రోజు మంచిదంటాం? ఇంకా ఇది నీ మనసుకు పట్టిన జబ్బు. కొన్ని రోజులు మంచివి అనుకోవటం, కొన్ని రోజులు చెడ్డవి అనుకోవటం, మళ్ళా మంచి రోజు అనుకొని మళ్ళీ ఆ రోజుల్లో కూడా కొన్ని గంటలు మంచివి అనుకోవటం, ఆ గంటల్లో మళ్ళీ కొన్ని నిమిషాలు మంచివి అనుకోవటం, ఆ నిమిషాలలో మళ్ళీ కొన్ని సెకండ్లు మంచివి అనుకొని ప్రయాణాలు చేసేటువంటి వాళ్ళు, కార్యక్రమాలు ప్రారంభించుకునే వాళ్ళను మన చుట్టూ సమాజంలో ఎంతమంది చూడట్లేదు మనం? కనుక ఇదంతా కూడా ఏంటంటే అంగవైకల్యము అని అంటాం. చూసారా? ఎవరైనా అవయవాల లోపం ఉన్న వాళ్ళని మనం చూసినప్పుడు ఏమంటామంటే అంగవైకల్యంతో బాధపడుతున్నారంట. వాళ్ళేమో అవయవ లోపంతో బాధపడుతున్నారు. ఇలాంటి సెంటిమెంట్లు పెట్టుకున్న వాళ్ళేమో మానసిక వైకల్యంతో బాధపడుతున్నారు. అంతే, పెద్ద తేడా ఏం లేదు. ఒక విధంగా చెప్పాలంటే అంగవైకల్యంతో బాధపడే వారికంటే ఈ మానసిక వైకల్యం ఉన్న వాళ్ళు చాలా ప్రమాదకరం. వారికేమో అవయవాలకు ప్రమాదం, వీళ్ళకే మనసే చెడిపోయింది. కనుక మనసు చెడిపోయిన వాళ్ళు చాలా కష్టం, చాలా డేంజర్ వాళ్ళు. ఎందుకంటే అవయవ లోపం ఉన్న వాళ్ళు కళ్ళ ముందు కనపడతారు మనకు, కానీ వీడు కనపడ్డు మనకు. మరి మనిషికి మంచి రోజులు అనేటప్పటికీ దీన్ని ఇంక కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే, ప్రభుత్వాలు ఉమ్మడి ఆంధ్ర ఉన్నప్పుడు చివరి ముఖ్యమంత్రి మనకు ఎవరు? ఆయన కిరణ్ కుమార్ రెడ్డి గారు. కిరణ్ కుమార్ రెడ్డి గారే కదా విడిపోక ముందు ముఖ్యమంత్రిగా పనిచేశాడు ఆయన. మీరు చూసారో లేదో, ఆర్టీసీ బస్సులు అన్నిటి మీద కొన్ని కొటేషన్స్ రాయించేవాడు. అందులో ఒకటి, ముందుంది మరింత మంచి కాలం, ముందు వచ్చేవన్నీ కూడా మంచి రోజులే వస్తాయి అని రాయించేశాడు. మీరు గమనించారో లేదో? ముందుంది మరింత మంచి కాలము అంటే ముందంతా కూడా మంచి రోజులు రాబోతున్నాయి మనకు అన్నాడు. ముందు మంచి రోజులు రాబోతున్నాయి అని అన్నాడో లేదో, ఆ తర్వాత తెలంగాణ వచ్చేసింది, ఆ తర్వాత 2 రాష్ట్రాలు వేరైపోయాయి. విషయం ఏంటంటే అసలు ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడో కూడా ఎవరికి తెలియదు. ఆయన అంటే ఏదో మంచి రోజులు వస్తున్నాయని అన్నాడు, కనబడకుండా పోయాడు. కొన్ని ప్రభుత్వాలు చెప్తుంటాయి, మాకు కానీ మీరు అధికారం ఇవ్వండి, మాకు కానీ మీరు అధికారం ఇస్తే, మేము కానీ అధికారంలోకి వస్తే రాబోయే రోజులన్నీ కూడా ఇక మంచి రోజులే అన్నారు. అలా అని అధికారంలోకి వస్తారు. ఏముంది మంచి? ఎవరికి మంచి జరిగింది? ఎవరికి మేలు జరిగింది? మీరు ఆలోచించండి. ఎవరికి మేలు జరుగుతుంది? ఎవరికి మంచి జరుగుతుంది? ఎవరికి మేలు జరగట్లేదు, ఎవరికి మంచి లేదు. పోనీ ఇది కూడా మనం పక్కన పెట్టేస్తే, అసలు మన జీవితంలో మంచి రోజులంటూ ఏమని మనం చెప్పుకుంటాం చెప్పండి? ఒక 60 ఏళ్ళ జీవితం అనుకుందాం మనం. 60 ఏళ్ళ వయసు ఉన్నటువంటి ఒక వ్యక్తిగా ఇక్కడ కూర్చున్న మీరు ఆలోచించండి.
మీ జీవితంలో ఏముంది మంచి రోజులు? మీ జీవితంలో మంచి రోజులు ఏమున్నాయి? ఇప్పుడు 60 ఏళ్ళు చక్కగా ఉద్యోగం చేసి రిటైర్ అయ్యే సమయం. ఉద్యోగం చేశారు, రిటైర్ అయిపోయారు, ఇంట్లో కూర్చున్నారు. అడుగుతున్నాం, కావండి, ఉద్యోగం చేశారు కదా, రిటైర్ అయిపోయారు కదా, మొత్తం రిటైర్మెంట్ అయ్యే సమయానికి లక్షల రూపాయలు మీకు చేతిలో పెట్టింది కదా ప్రభుత్వం. మరి ఇప్పుడు బాగున్నారా? హ్యాపీగా ఉన్నారా? ఇంకేముందండి, ఇక నుంచి మీకు చచ్చిపోయే వరకు మీకు అన్ని మంచి రోజులేనండి అని అన్నాం అనుకోండి, దీన్ని ఎంతమంది అంగీకరిస్తారు చెప్పండి ఈ మాట? రిటైర్ అయిపోయి 60 ఏళ్ళు అయ్యి డబ్బులు లక్షల రూపాయలు బ్యాంకులో ఉన్నా, నెల నెల వడ్డీ వస్తున్నా, ఏమండి మీకేంటండి మంచి రోజుల్లో ఉన్నారండి అని అంటే ఏ ఒక్కరు కూడా ఒప్పుకోరు. అదేంటండి, ఉద్యోగం చేసి రిటైర్ అయిపోయిన తర్వాత కూడా మంచి రోజులు కాదా? కాదు. కొంచెం వెనక్కి వెళ్దాం. ఉద్యోగం చేసేటువంటి రోజుల్లో ఏమైనా మంచి రోజులు ఉన్నాయా? ఉద్యోగస్తులుగా మీరు ఆలోచించి ఇక్కడ కూర్చున్న ఉద్యోగస్తులు, ఉద్యోగాలు చేసేవాళ్ళు, ఏమైనా ఉద్యోగాలు చేసేటువంటి మీరు చేసే ఉద్యోగాల్లో మీరు తృప్తిగా ఉన్నారా? సాటిస్ఫాక్షన్గా అవుతున్నారా? లేదు. మరి ఉద్యోగానికి చేసేటప్పుడు రోజులు బాగోలేవు అంటున్నారు, రిటైర్మెంట్ తర్వాత బాగోలేదంటున్నారు. పోనీ ఉద్యోగానికి ముందు ఏమైనా హ్యాపీగా ఉన్నారా? ఏమైనా సంతోషంగా ఉన్నారా? ఉద్యోగానికి ముందు లేదు, ఉరుకులు పరుగులు, పోరాటం, చదువు, టార్గెట్లు, లక్ష్యం, ఏవేవో మాట్లాడుతుంటారు. పోనీ అప్పుడు కూడా మంచి లేదు. అటువంటప్పుడు మానవ జీవితంలో ఇక మంచి రోజులు అనేవి ఎప్పుడు, ఎక్కడ? ఇది కొంచెం మనం ఆలోచించాలి. ఇప్పుడు ఇలా బైబిల్లోకి వెళ్ళి మంచి రోజులు ఎప్పుడు వస్తాయి మనిషికి, మంచి రోజులు ఎక్కడ అసలు అని బైబిల్లో దేవుణ్ణి మనం ప్రశ్నించినప్పుడు దేవుడు చెప్పిన చక్కటి సమాధానం, ఇది ఎంతవరకు నిజమో మీరు కేవలం గుడ్డిగా వినటం కాదు, చూడటం కాదు, మీరు కూడా ఆలోచించని, మనసు పెట్టి చెబుతున్న ప్రతి మాట నిజమా కాదా అని కూడా మీరు ఆలోచించినప్పుడు మీ జీవితంలో ఎప్పటికీ ఈ మాటలు మర్చిపోరు. కేవలం ఏదో ఆ రేడియో ముందు కూర్చున్నట్టుగా శ్రోతలుగా మీరు కూర్చొని వినేసి వెళ్ళిపోతే ఉపయోగం ఉండదు. మీరు వినాలి, ఆలోచించాలి, చూడాలి, ధ్యానించాలి. అప్పుడు మాత్రమే ప్రతి విషయం మీకు చక్కగా అర్థమవుతుంది. ఈ ప్రయాస, మా ప్రయాస, మీ ప్రయాస, కార్యక్రమం ఏర్పాటు చేసిన వాళ్ళ ప్రయాసకు ఒక చక్కటి ప్రతిఫలం దక్కుతుంది. మీరు చాలా కష్టపడి వచ్చారు, చెబుతున్నది మీరు ఆలోచించినప్పుడు మీకు ఒక విషయం అర్థమవుతుంది చివరికి వెళ్ళేటప్పటికి. అప్పుడు మీరు అనుకుంటారు, పోనీలే, ఇంత కష్టపడి వచ్చినందుకు ఒక మంచి విషయం మనకు అర్థమైంది, నిజమే కదా అని. అలా మీరు ఏమి ఆలోచించలేదనుకోండి, చెప్పేది ఏదో వచ్చామంటే వచ్చాము, విన్నామంటే విన్నాము, తిన్నామంటే తిన్నాము, వెళ్ళిపోయామంటే వెళ్ళిపోయాం. ఎందుకది? అలా ఉండకూడదు. అవునండి, వాక్యం కోసం, కేవలము వాక్యం వినడం కొరకే మీలో చాలామంది వచ్చారు. కేవలం దేవుని మాటలు వినడానికే వచ్చారు. ఇక్కడ భోజనాలు పెడుతున్నారనో, లేకపోతే బట్టలు పంచుతున్నారనో, రోగుల కోసం ప్రార్థనలు చేస్తారనో, ప్రార్థన చేస్తే రోగాలు పోతాయనో, అలాంటి ఆలోచనలతో మీరు ఎవ్వరూ కూడా వచ్చి ఉండరు అని నేను అనుకుంటున్నాను. మీరు వచ్చారు అంటే కేవలము స్వచ్ఛమైన, కల్మషం లేని దేవుని మాటలు చెబుతారు అన్న ఒకే ఒక్క ఆశ, ఆలోచనే మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చింది, వాక్యం ముందు కూర్చోబెట్టింది. అందుకే ఎక్కువసేపు చెప్పాలనే ఆలోచన నాకు లేదు, ఓపిక లేదు, శక్తి లేదు, మాట్లాడలేము. కానీ కొన్ని నిమిషాలైనా కానీ జాగ్రత్తగా మీరు ఆలకిస్తారేమో, ఆలోచిస్తారేమో అని చెప్తున్నాను. దేవుడు మనకు చెప్పని విషయం అంటూ ఏమీ ఉండదు. బైబిల్ చాలా మంచి పుస్తకం, బాగా చదువుకోండి. బైబిల్ చాలా చాలా అద్భుతమైనటువంటి గ్రంథం. నీకు ఏ ప్రశ్నకు సమాధానం కావాలన్నా గూగుల్ని అడగటం పక్కన పెట్టి బైబిల్ని అడగండి. మనం ఏంటంటే గూగుల్ వచ్చిన తర్వాత బైబిల్ పక్కన పెట్టేశాం.
ప్రతి చిన్నదానికి గూగుల్ని అడుగుతుంటారు. ఉమ్? గూగుల్ కూడా చాలా తెలియదట, తెలుసండి? గూగుల్ కూడా అన్నీ తెలియదు, కానీ బైబిల్కి అన్నీ తెలుసండి. బైబిల్లో మీకు ఏం కావాలి చెప్పండి, మీరు వెతకాలి, కొంచెం మీరు కష్టపడాలి. ఫోన్లన్నీ సైలెన్స్లో పెట్టుకోండి, మీరు కొంచెం కష్టపడాలి. అలా మీరు కొంచెం కష్టపడ్డారనుకోండి, కొంచెం వెతికారనుకోండి, మీకు దొరకని సమాధానం అంటూ ఏది ఉండదండి బైబిల్లో. చిన్నగానే కనబడుతుంది కానీ చాలా జ్ఞానం ఉంది. బైబిల్ చాలా చిన్న పుస్తకమే, చాలా చిన్నగానే కనబడుతుంది, కానీ అందులో ఉన్నటువంటి జ్ఞానం అనంతమైన జ్ఞానం ఉంది. మన కనబడుతున్న ఈ లోకం కోసమే కాదు, కనిపించని లోకాల చరిత్ర కూడా బైబిల్లో రాయబడి ఉందంటే, అలాంటి పుస్తకం నీ చేతిలో ఉందంటే ఎంత అదృష్టం, అవునా కాదో? కళ్ళ ముందు కనబడుతున్న ఈ లోక సంబంధమైనటువంటి సంగతులే కాదండి, ఇందులో కనిపించని మరో 2 లోకాల గురించి కూడా బైబిల్లో రాయబడింది. 3 లోకాలలో జరుగుతున్నటువంటి సంగతుల కొరకు రాయబడిన ఒక దివ్య జ్ఞాన గ్రంథం మన చేతిలో ఉన్న ఈ బైబిల్. మంచి రోజులు ఎప్పుడు, ఎవరికి మంచి రోజులు, ఎప్పుడు వస్తాయి ఆ మంచి రోజులు? మంచి జరగాలని అందరూ కోరుకుంటారు, చెడు జరగాలని ఎవరు కోరుకుంటారు? ఎవ్వరూ కోరుకోరు కదండి. అందరూ మంచి జరగాలని కోరుకుంటారు, మేలు జరగాలని కోరుకుంటారు, మా జీవితంలో మంచి రోజులు రావాలని ఆశపడతారు. అలానే బైబిల్ దగ్గరికి వెళ్ళి అసలు మంచి రోజులు ఎప్పుడు అని అడిగితే బైబిల్లో రాయబడిన చక్కటి సమాధానం పేతురు గారి ద్వారా దేవుడు రాయిస్తుంటాడు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం అండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు అన్నాడు. అంటే మంచి దినాలు అదే కదా, మంచి రోజులే కదా. దినాలు అంటే రోజులనే కదా. మంచి దినములను చూడగోరువాడు అంటే మంచి రోజులు కావాలి, మంచి రోజులు రావాలి అనుకునేవాడు జీవాన్ని ప్రేమించేవాడై ఉండాలి. మీకు అర్థమైందా? అర్థం కాదు. మంచి దినములను చూడగోరువాడు అన్నాడు. మంచి రోజులు రావాలి అనుకునేవాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే జీవాన్ని ప్రేమించేవారై ఉండాలి అన్నాడు. అయితే జీవాన్ని ప్రేమించటం అంటే ఏంటి? మరలా జీవాన్ని ప్రేమించటం అంటే ఏంటి? మనకు జీవాన్ని ప్రేమించటం తెలియదు, మరి ఏం తెలుసు చెప్పమంటారా? దేహాన్ని ప్రేమించటం తెలుసు. మనకు తెలిసింది ఏంటంటే దేహాన్ని ప్రేమించటం, జీవాన్ని కాదు. దేహాన్ని ప్రేమించటమా? దేహాన్ని ప్రేమించడం గురించి నేను మీకు చెప్పాల్సిన పని లేదు, ఎందుకంటే 24 గంటలు అదే పనిలో ఉంటారు. 365 రోజులు చేసే పని ఏంటంటే దేహ సంబంధమైన పనులే చేస్తుంటాం. దేహానికి మంచి బట్టలు తొడగాలి, తెలియదు ఏముంది, ఎందుకు మనం చేయట్లేదు? అందుకే కదండి మన దేహాన్ని కప్పుకోవటానికి అవసరమైన బట్టలు, ఈ బట్టల కొరకు ఎన్ని పరిశ్రమలు, బట్టల కొరకు ఎన్ని షాపింగ్ మాల్స్, అందులో ఎన్ని వెరైటీస్ అనేది, ఇక దాని గురించి మాట్లాడితే అదొక పెద్ద ప్రపంచం. ఏ ప్రపంచం అంటే బట్టల ప్రపంచం, వస్త్ర ప్రపంచం అంటారు చూసారా. అంటే అర్థం ఏంటి? ప్రపంచంలో ఉన్న అన్ని వెరైటీస్ మా దగ్గరికి వస్తే అన్నీ మీకు కనబడతాయి. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. బట్టలు కావాలా? రండి. అప్పుడే పుట్టినటువంటి పిల్లలు మొదలుకుంటే, అప్పుడే పుట్టిన బేబీ మొదలుకుంటే ముసలి వాళ్ళ వరకు
అన్ని వయసుల వారికి, అన్ని వర్గాల వారికి సంబంధించిన బట్టలు ఇక్కడ ఉంటాయి. మరలా ఒక్కొక్క వయసులో ఉన్న వారికి కొన్ని వందల వెరైటీస్ ఉంటాయి. మరలా అందులో బట్టలు 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 బట్టలు. ఓకే, ఇక తిండి గురించి చెప్పాల్సిన పని లేదు కదా. అది ఒక ప్రపంచం, తిండి ప్రపంచం. మీకు తెలుసు లేదు, తిండి ప్రపంచం, ఫుడ్ వరల్డ్ అంటారు. ఫుడ్ అంటే ఏంటి? తిండి. ఫుడ్ వరల్డ్ అంటే ప్రపంచం, తిండి ప్రపంచం. అంటే మీరు కానీ అందులోకి వెళ్ళారనుకోండి, ఇంకా అన్ని దొరికేస్తాయి మీకు అంతే తినడానికి. మీరు రావడం ఆలస్యం, కానీ మీరు ఆర్డర్ ఇవ్వటమే ఆలస్యం. క్షణాల్లో మీ ముందు పెట్టేస్తాం. ఫుడ్ వరల్డ్ అది. అంటే ఏంటి, ఇన్నున్నాయా? ఇన్నున్నాయి. ఇక దేహం కోసం మనం చెయ్యనిది ఏముంది? ఇల్లు కట్టిన దేహం, కారు కొన్న దేహం, బైక్ కొన్న దేహం, భూములు కొన్న దేహం, బంగారం కొన్న దేహం. ఒక మాటలు చెప్పాలి అని అంటే, ఊహ తెలిసినప్పటి నుంచి చచ్చినంత వరకు ఈ దేహం కోసం ఎన్ని చేశాం. కనుక దేహాన్ని ప్రేమించమని ఎవరికి చెప్పాల్సిన పని లేదండి. అది ఎలాగో మనకు వచ్చేస్తుంది అంతే. ఇంకా అది ఎలాగో మనం చేస్తాం. అయితే ఇక్కడ మంచి రోజులు కావాలి అనుకునేవాడు దేహాన్ని కాదట, దేన్నట? జీవాన్ని ప్రేమించేవాడికి అన్నాడు. విచిత్రం ఏంటంటే, మనం క్రైస్తవులం, సంఘంలో ఉన్నాం, నిజమైన దేవుణ్ణి ఎరిగామని చెప్పుకుంటున్నాం, పాటలు పాడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, వాక్యం చదువుతున్నాం, ప్రసంగాలు వింటున్నాం. విచిత్రమైన విషయం ఏంటంటే, మనం కూడా దేహాన్నే ప్రేమిస్తున్నాం. ఇక్కడ కూడా అందరూ దేహాన్ని ప్రేమించే వాళ్ళే తప్ప జీవాన్ని ప్రేమించే వాళ్ళు ఎవరు? అసలు జీవం అన్న మాటకే అర్థం తెలియదు మనకు. జీవం అంటే అర్థం తెలియని మనిషి ఇక జీవాన్ని ప్రేమించేది ఎప్పుడు? మరి నువ్వు జీవాన్ని ప్రేమించలేకపోతున్నావు అనంటే నీకు మంచి దినాలు ఎలా వస్తాయి? మరి నువ్వేమనుకుంటున్నావు మంచి రోజులు అనంటే, ఈ దేహంతో ఉండేటువంటి కాలంలోనే మంచి రోజులు, చావుకు ముందున్నటువంటి రోజుల్లోనే మంచి రోజులు అని ఇక్కడ మంచి రోజుల కోసం మనం ఆలోచిస్తున్నాము, ఎదురు చూస్తున్నాము, ఆరాటపడుతున్నాం. ఉద్యోగం రానంత వరకు ఏమనుకుంటాం అందరూ? ఉద్యోగం వస్తే ఇక లైఫ్ సెటిల్ అయిపోయినట్టే. అవునా? ఉద్యోగం వస్తే లైఫ్ ఏమైపోయినట్టుగా సెటిల్ అయిపోయినట్టే. ఇక ఆ రోజు నుంచి మన జీవితంలో ఇక అన్నీ మంచి రోజులే. నిజమా? మరి ఉద్యోగం చేస్తాను కదా, అడగండి వాళ్ళ జీవితంలో మంచి రోజులు ఉన్నాయేమో. వాళ్ళు అడగండి. పోనీ ఉద్యోగం చేసే వాళ్ళు ఏమనుకుంటున్నారు అని అంటే, అబ్బా ఎప్పుడు రిటైర్ అయిపోతామా, ఎప్పుడు లక్షలు చేతికి వస్తాయా, ఎప్పుడు చక్కగా రెస్ట్లో హ్యాపీగా ఉండొచ్చా అని వీళ్ళు అనుకుంటున్నారు. పోనీ రిటైర్ అయిపోయిన వాళ్ళు అడగండి, వాళ్ళు అంత హ్యాపీగా ఉన్నారు చేసేవాళ్ళు. ఉద్యోగం చేసేవాళ్ళు రిటైర్ అయిపోయిన వాళ్ళు అడగండి, వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు చెప్తారు వాళ్ళు. అంటే ఎవరికీ లేదా ఇక్కడ మంచి రోజులు అనేవి? లేవా? లేవు, ఉండవు. ఇది నేను అన్న మాట కాదు, బైబిల్లో ఉన్న మాట. బైబిల్లో కూడా చెప్పిన ఆయన కూడా ఎవరో కాదు, మహామేధావి చెప్పాడు. మహామేధావి అనటం కంటే కూడా ప్రపంచంలో ఆయన మించిన జ్ఞాని లేడు. ఆయనే ద కింగ్ సోలమన్. ఏమన్నాడో ఒకసారి కొన్ని మాటలు మనం చూడగలిగితే, ఆయన చెప్పిన మాటల్లో ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయంలో, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 12వ అధ్యాయం 1వ వచనం. దుర్దినములు రాకముందే అన్నాడు. ఏంటి దుర్దినాలు అంటే? అర్థం ఏంటి? దుర్దినాలు అంటే ఏంటి? దుర్దినం అంటే మంచి రోజా? కాదు కదా, చెడ్డ రోజులు అని అర్థం. ఏంటి చెడ్డ రోజులు ఉన్నాయా? ఉన్నాయి. పౌలు గారిది ఏమన్నారు? దినాలన్నీ చెడ్డవే అన్నాడు. ఇక్కడ ప్రత్యేకంగా ఒక మనిషి జీవితాన్ని తీసుకొని మనిషి జీవితంలో కొన్ని దశలను ఆయన జ్ఞాపకం చేస్తూ, ఆ దశలలో ఒకానొక దశ ఉంది, ఆ దశకి వెళ్ళేటప్పటికీ కంప్లీట్గా అన్నీ కూడా దుర్దినాలే అనేసాడు. ఇంతకు ఏంటో అది చదువుకుంటున్నాం. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని
నీవు చెప్పు సంవత్సరములు రాకముందే, అంటే ఒక కాలం వస్తుంది, కొన్ని రోజులు వస్తాయి. ఆ రోజుల్లోనికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఏమనిపిస్తుందంటే మనకు, ఈ దినముల యందు నాకు సంతోషము, ఈ సంవత్సరములు అన్నాడు, సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే. అంటే సంవత్సరాలలోనే ఏముండదట అంటే, ఇంకా నాకు సంతోషం లేదండి, నాకు సంతోషం లేదండి. సంతోషం లేకపోతే మంచి రోజులు ఎందుకు అవుతాయి చెప్పండి? సంతోషం ఉంటే మంచి రోజులు, కానీ సంతోషం లేనప్పుడు అవి మంచి రోజులు ఎలా అవుతాయి? అందుకే దుర్దినాలు రాబోతున్నాయి, నీ జీవితంలో దుర్దినాలు రాబోతున్నాయి. ఆ దుర్దినాలు ఎలా ఉంటాయో, ఎందుకు అవి దుర్దినాలో అనే విషయాన్ని తర్వాత ఒక్కొక్క మాటలో ఆయన వర్ణిస్తూ, తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక ముందే వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము అన్నాడు. బాల్య దినాల్లోనే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, ఇదిగో ఇప్పుడు బాగుంది, బాల్యము అనేటప్పటికీ సంతోషముగా ఉండేటువంటి దినాలు. ఎందుకంటేనండి, మన అవసరాల కోసం మనం ఆలోచించాల్సిన పని లేదు. మన అవసరాలను గుర్తెరిగి మన అవసరాలు ఎదుటివారు తీర్చే వయసు అది. అంటే మన అమ్మ నాన్న వాళ్ళే కదా మన అవసరాలు తీరుస్తారు ఆ వయసులో, బాల్య వయసులో. అంటే బాల్య వయసులో మనకున్న బాధ్యతలు ఏమున్నాయి? ఏమీ లేదు. బాల్య వయసులో మన కష్టం ఏముంది? ఏమీ లేదు. అంటే బాల్యములో మన కష్టము లేకుండగా, బాల్య వయసులో మనకు బాధ్యతలంటే ఏమీ లేకపోయినా ఒక రకంగా ఆనందముగా సంతోషముగా గడిపినటువంటి దినాలు మన జీవితంలో ఏమైనా ఉన్నాయి అనుకుంటే బాల్య దినాలు. అందుకే అంటున్నాడు ఆయన, వాన వెలిసింది అంటే, వాన వెలిసిందని అంటే ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళొచ్చు. వాన వెలిసింది అంటే నువ్వు పని చేసుకోవచ్చు. వాన వెలిసింది అంటే నీకు ఇప్పుడు ఆటంకం లేదన్నమాట. అంటే బాల్యము అని అంటే అలాంటిది, అలాంటి మంచి వయసు. అయితే మరలా మేఘాలు రాబోతున్నాయి, మరలా మేఘాలు కమ్ముకోబోతున్నాయి. అందుకే అది రాకముందే ఇప్పుడు ఈ బాల్యములో ఉంటుండగానే నువ్వేం చేయాలి అని అంటే, సృష్టికర్తను నువ్వు స్మరణకు తెచ్చుకో అన్నాడు. అని ఆ చీకటి కమ్మక మునిపే, అంటే ఆ దినాలలో నీ జీవితంలో మళ్ళా చీకటి రోజులు రాబోతున్నాయి, కష్టమైనటువంటి దినాలు నీ జీవితంలో రాబోతున్నాయి. అవి రాకముందే ఇప్పుడే నువ్వు జాగ్రత్త పడు, ఇప్పుడే నువ్వు అలర్ట్ అయిపో అన్నట్లుగా చెప్తున్నాడు ఆయన. ఎందుకు అవి చీకటి దినాలు, ఎందుకు అవి మంచి రోజులు కావు, ఎందుకు అవి దుర్దినాలు అని అంటే ఒక మాటలో చెప్తున్నాడు అండి ఆయన. తర్వాత మాటలో చెప్తున్నాడు అనమాట. ఎందుకంటే అవి దుర్దినాలని ఎందుకన్నాను అని అంటే, తర్వాత మాటలో చెప్తాడు కదా. 4వ వచనం నుంచి 4వ వచనంలో 12వ అధ్యాయములో 3వ వచనంలో, ఆ దినమున అంటే ఆ దుర్దినం అన్నమాట. ఆ దినమున ఇంటి కావలి వారు వణుకుదురు, బలిష్ఠులు వంగుదురు, విసరువారు కొద్ది మంది అగుట చేత పని చాలించుకుందురు. అంటే ఏంటండి ఇదంతా? ఏం మాటలు, దేని గురించి మాట్లాడుతున్నాడు అంటే, మానవ జీవితం ముగింపులోనికి వెళ్ళిపోతుంది. మానవ జీవితం ముగింపులోనికి వెళ్ళిన సమయంలో జరిగేటువంటి పరిణామాలు, ఆ పరిణామాల మధ్య మనకు కలిగే ఆలోచనలు, మనకు కలిగే ఆ బాధ ముందుగా బాల్యములో ఉంటుండగానే జ్ఞాపకం చేస్తున్నాడు మనకు. కనుక నువ్వు ఏదైనా ఉంటే ఇప్పుడే నువ్వు చెయ్యాలి, ఇప్పుడే నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి, ఇప్పుడే చక్కగా నువ్వు బ్రతకాలి అనే ఆలోచన ఇప్పుడే మన మనసులో పెడుతున్నాడు ఆయన. ఎందుకు? ఇక ముందున్నది మంచి రోజులు కావు. మీకు అర్థమవుతుందా? ఏమండి మరలా చెప్తున్నాను, ఇప్పుడు మీరు వయసులో ఉన్నారండి, 30లో ఉన్నారు, 40లో ఉన్నారు, 50లో ఉన్నారు, కొద్దిగా గొప్ప పర్వాలేదండి. ఇక అలా వయసు పెరుగుతున్న కొద్దీ ఆలోచించండి, అలా మనకు వయసు పెరుగుతున్న కొద్దీ, వయసు మీద పడుతున్న కొద్దీ ఇప్పుడు ఒంట్లో ఉన్న ఈ శక్తి ఇంకా పెరుగుతుంటుందా, బలహీనమైపోతుందా? శక్తి బలహీనమైపోతుంది. కండ్లు చూపు తగ్గిపోతుంటుంది, చర్మం ముడతలు పడిపోతుంది, రంగు కూడా పాలిపోతుంది,
వెంట్రుకలు కూడా తెల్లబడిపోతాయి, కాళ్ళల్లో చేతుల్లో శక్తి తగ్గిపోతుంది, కాళ్ళు వంగిపోతుంటాయి. ఇంకా 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 లోపలికి వెళ్ళిపోయాం అనుకోండి, ఇంకా కొంచెం మనం ఆ ముందుకు వెళ్ళిపోయాం అనుకోండి, ఇక అసలు ఎలా అయిపోతుందంటే నడువులు కూడా వంగిపోయి, కూర్చుంటే నిలబడలేక, నిలబడితే కూర్చోలేక, పడుకోలేక కూడా నానా బాధలు పడే పరిస్థితి, చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి. అదే వృద్ధాప్య దశ. ఒకటి నిండా ఓరుడు రోగాలు అయిపోతాయి కదా, 40కి రోగాలు వచ్చేస్తున్నాయి, 50కి వచ్చేసరికి రోగాలు ఇంకా పెరుగుతుంటాయి. రోగాలు పెరగటమే తప్ప తగ్గటం ఉంటుంది కదా. ఆరోగ్యంగా ఉన్నప్పుడే హోటల్లో, ఆరోగ్యంగా ఉన్నప్పుడేమో సూపర్ మార్కెట్లు, ఆరోగ్యంగా ఉన్నప్పుడే బట్టల షాపులు. ఇప్పుడు 40-50 నుంచి ఏం చేస్తుంటామంటే ఇక సూపర్ మార్కెట్లకు వెళ్ళడం తగ్గిపోతుంటుంది మనకు, అలానే షాపింగ్ మాల్కి తగ్గిపోతుంటుంది. మరి పెరిగేది ఎక్కడికంటే ఎక్కువగా ఎక్కడికి వెళ్ళిపోతుంటామంటే హాస్పిటల్కి వెళ్ళిపోతుంటాము, మెడికల్ షాప్కి వెళ్ళిపోతుంటాం, ల్యాబ్లకు వెళ్ళిపోతుంటాం. ఒకసారి మీరు ఆలోచించండి, వయసులో ఉన్నప్పుడు ఎక్కడ తిరుగుతుంటారు, వయసు మీద పడుతున్నప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతుంటారు. ఇప్పుడు మనం సూపర్ మార్కెట్కి వెళ్ళే వాళ్ళని చూసి మనం అనుకో, అరే మేము ఒకప్పుడు మీకులాగా తిరిగేవారు సూపర్ మార్కెట్లు అమ్మటి, మేము కూడా ఒకప్పుడు చాలా బిజీగా తిరిగేవారు ఆ షాపింగ్ మాల్ అమ్మటి. ఇప్పుడు మన యూత్ని చూడండి, మీరు చూడండి, మంచిగా ఉన్న వాళ్ళని చూడండి, 30-40 వరకు బాగానే ఉంటారండి, అంతే. ఎప్పుడు చూడండి షాపింగ్లు అంటారు, పార్కులు అంటారు, హోటళ్ళు అంటారు, రెస్టారెంట్లు అంటారు, అవన్నీ తిరిగి 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 వచ్చి ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, మనమేమో హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాము, ఆడేమో షాపింగ్ మాల్లో తిరుగుతున్నాడు, మనమేమో వచ్చేసి మెడికల్ షాప్ చుట్టూ తిరుగుతున్నాం, వాళ్ళు వచ్చేసి రెస్టారెంట్లో ఉన్నారు, అంతే. ఏం పెద్ద తేడా ఏం లేదు, వాళ్ళు వచ్చేస్తారా, మన వెనకాల వాళ్ళు వచ్చేస్తారు, అంతే. తిరగనివ్వండి. ఇప్పుడు చెప్పిన వాళ్ళకి ఏం అర్థం కాదు. ఇప్పుడు అదే చెప్తున్నాడండి ఆయన, దుర్దినాలు మన భవిష్యత్తులో రాబోతున్నాయి, చెడ్డ రోజులు రాబోతున్నాయి, మంచి రోజులు కావవి. అయితే ఆ దుర్దినాలు అని ఎందుకంటున్నాను అని అంటే, ఆ రోజుల్లో మన శరీరములో, ఈ దేహములో ఏం జరుగుతుంది అన్నాడు మొట్టమొదటగా ఆయన 3వ వచనంలో. ఆ దినమున ఇంటి కావలి వారు అనంటే, ఈ దేహం అనే ఈ ఇంటికి కావలి వారు ఉన్నారు. ఆ కావలి వారు ఇగో మనకు దేవుడిచ్చిన 2 చేతులు. అంటే నీ దేహానికి 2 సెక్యూరిటీలు ఉన్నారనమాట, నీ దేహానికి 2 వాచ్మెన్లు ఉన్నారు. ఒకటి కుడి చెయ్యి, ఇంకొకటి ఎడమ చెయ్యి. అందుకే ఈ కుడి చెయ్యి ఎడమ చెయ్యి చేసే పనులు ఏంటంటే, నీ ఒంటి మీద ఈగను వాలనివ్వవు, దోమను అసలు వాలనివ్వదు. మనం వింటున్నట్టుగానే ఉంటాం, దోమ వచ్చి ఎక్కడ వాలదు, చెయ్యి అక్కడికి వెళ్ళిపోద్ది. చెప్పాల్సిన పని లేదు ఎవరు కూడా. ఎవరైనా చెప్తారండి, ఏమండి మీ మీద దోమ వాలిపోయి మిమ్మల్ని ఉడుతుందని పక్కలు చెప్తారా మనకేమైనా? వాళ్ళు చెప్పకపోయినా మరి చెయ్యి అక్కడికి వెళ్ళిపోయింది, గట్టిగా ఒకటి ఇచ్చేస్తాం, అంతే. ఎంత చెప్తాం, ఇక చావాలి అది. మరి అది జాగకపోతే మనం చచ్చిపోతాం, దాన్ని చంపకపోతే. మరి ఎవరు చెప్పారు ఈ చెయ్యికి? వెళ్ళిపోతుంది అంతే ఈ చెయ్యి. అందుకే అప్పుడప్పుడు చూడండి, ఒరేయ్ నీ ఒంటి మీద ఒక ఈగ కూడా వాలదరా అంటారు. అంటే అంత భరోసా. ఎమ్మెల్యే గారు ఉన్నారు అనుకోండి, 2 బాడీ గార్డులు ఉంటారు. మినిస్టర్ గారు అనుకోండి 10 మంది ఉంటారు. ముఖ్యమంత్రి గారు కూడా ఎంతోమంది ఉంటారు. వీళ్ళందరూ ఎంతమంది ఉన్నా దేవుడు పెట్టినటువంటి 2 బాడీ గార్డ్స్ లాంటి వాళ్ళు ఈ 2 చేతులు. అందుకే ఏదైనా మీ మీద పడుతుంది అనుకున్నప్పుడు మొట్టమొదట అడ్డుకునేవి ఏంటంటే చేతులే. ఎవరైనా మీ మీద దాడి చేస్తున్నారంటే కూడా చేతులతోనే కదండి మనం అటాక్ చేస్తాం. అంటే ఏదైనా మన దేహం మీదికి వస్తున్నా చేతులతో అడ్డుకుంటాం. ఎవరైనా మనల్ని దాడి చేస్తున్నారంటే చేతులతోనే మనం ప్రతిఘటిస్తాము అని అంటే, ఈ 2 చేతులు మనకు ఎలా ఉన్నాయనంటే కావలి వారుగా పనిచేస్తున్నాయి అన్నమాట ఈ 2 చేతులు. అయితే విషయం ఏంటంటే, కావలి వారు ఏమైపోతారు అన్నాడు ఆ రోజున? వణుకుదురు అన్నాడు. ఎందుకు వణుకుతారు? అయిపోయింది, వీళ్ళకు కూడా ఏమైపోయింది, బలహీనులైపోయారు. ఏమండి ఈ బాడీ గార్డ్స్ అంటే ఈ సెక్యూరిటీ వాళ్ళకు కూడా ఈ చేతులు కూడా ఏమైపోతున్నాయనంటే వీక్ అయిపోతున్నాయి, అంతే కదండి. ఒకప్పుడు నేను 20లో ఉన్నప్పుడు అండి 60 కేజీలు బరువెత్తానండి అని గొప్పగా చెప్పుకుంటే, 60లో వెళ్ళి, బామా నువ్వు 60లో ఉన్నావు, మరి 20లో ఉన్నప్పుడు 60 కేజీలు ఎత్తావు కదా, మరి ఇప్పుడు 1 కేజీ మోయగలవా అన్నారు అనుకోండి, కేజీ కష్టం. 1/2 గ్లాసు నీళ్లు కూడా నోటిదాకా తెచ్చుకోవటానికి ఎంత కష్టపడుతుంటారో మీకు తెలుసు కదా. 60 ఏళ్ళు 70 ఏళ్ళ వయసులో ఉన్న వాళ్ళు 20లో 30లో ఉన్నప్పుడు అవలీలగా
బిందెను ఒక్క చేయితో లేపి భుజానికి ఎత్తుకొని వెళ్ళిపోయిన వాళ్ళు మరి 60-70 చేయమన్నాడు ఆ పని. తాగే గ్లాసు నీళ్లను కూడా నోటి దాకా తెచ్చుకోవడానికి ఎంత గజ చేతులు వణికిపోతుంటాయి. ఏమైపోయాయి? బలహీనమైపోయాయి చేతులు. అక్కడి నుంచి మీరు ఆలోచించండి, ప్రాక్టికల్గా దేహములో ప్రతిదీ బలహీనమైపోతుంది. అన్ని శక్తిని కోల్పోతాయి, అన్నీ బలహీనమైపోయి అన్నీ శక్తి కోల్పోయి ఒంటి నిండా ఒళ్ళంతా శరీరం అంతా రోగాలకు నిలయంగా మారిపోతుంది. అప్పుడు ఇక మనం ఆ వయసులో బాగున్నామని అడగటం కూడా బాగోదు, ఎందుకంటే ఎలాగో బాగోరు. నాకు అర్థమైందా? వయసులో ఉన్న వాళ్ళని బాగున్నారని అడిగితే పర్వాలేదు, కానీ వయసు అయిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి బాగున్నారన్నాం అనుకోండి, ఏం బాగున్నాను రా అంటారు ఎవరైనా. మీరు అడిగి చూడండి ఎవరైనా ముసలి వాళ్ళను, ఏం బాగున్నాను రా, కనిపించట్లేదా నీకు? బాగుంటే కళ్ళద్దాలు ఎందుకు? బాగుంటే హాస్పిటల్కి ఎందుకు? బాగుంటే ఈ పక్కన ఈ మందులేంటి పక్కన? ఏం బాగున్నాను, ఏం బాగోలేను అంతే. ఇంకా అక్కడి నుంచి రోజు రోజుకి కంప్లీట్గా శరీరం అంతా కూడా క్షీణించిపోవాలి. అందుకే ఏమన్నాడంటే కావలి వారు వణుకుతారు. తర్వాత బలిష్ఠులు అంటే బలిష్ఠులు వంగిపోతారు. అంటే బలిష్ఠులు అంటే ఎవరో కాదు, 2 కాళ్ళు. ఒక అపార్ట్మెంట్ ఇల్లు నిలబడాలి అని అంటేనండి దానికి ఏం కావాలి? పిల్లర్స్ కావాలి. నిజంగా ఈ అపార్ట్మెంట్ యొక్క బలం అంతా ఎందులో ఉందండి అని అంటే ఏం చెప్తారు? పిల్లర్స్లో, వేసిన పిల్లర్స్లో ఉంది. మనం వేసే పిల్లర్స్ సరిగా లేవనుకోండి, ఎంత పైకి లేచినా కుప్ప కూలిపోద్ది. అది నిలబడాలి అని అంటే బలమైన పిల్లర్స్ కావాలి, పునాదులు కావాలి. అలానే ఈరోజు నీ దేహాన్ని నిలబెట్టేవి ఏమనుకున్నావు? 2 పిల్లర్స్, అవే నీ 2 కాళ్ళు. నువ్వు నిలబడ్డావు చూసావా? 2 కాళ్ళ మీద నిలబడుతున్నావు నువ్వు. ఈ 2 కాళ్ళ మీద నిలబడుతున్నావు అని అంటే ఆ కాళ్ళకు ఇచ్చిన, ఆ కాళ్ళలో ఉన్న సపోర్ట్, అది ఆ బలం. కానీ 60కి వచ్చేటప్పటికి పరిస్థితి ఏమైపోతుంది? వంగిపోతాయి, వంగిపోతాయి వయసు అయిపోయింది కనుక. అందుకే బలిష్ఠులు ఏమైపోతారు? వంగుదురు. తర్వాత విసరువారు కొద్ది మంది అయిపోతారు. అంటే 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 లోపల మన ఇంట్లోనట, దేహం అనే ఇంట్లో విసిరే వాళ్ళు కూడా ఉన్నారట. విసరువారు అన్నాడా? విసరువారు కొద్ది మంది అన్నాడు. మీకు విసురాయి తెలుసు కదండి, ఇంట్లో విసురాయి మనం వాడతాం కదా. ఇప్పుడు అన్ని మిక్సీలు వచ్చినాయి. ఇప్పుడు కంప్లీట్గా అన్ని ఇళ్లలో మిక్సీలు వచ్చేసాయి. కానీ ఇంతకు ముందైతే రోలు ఉండేది. ఏమండి, చక్కగా రోట్లోనే అన్నీ కూడా పచ్చళ్ళైనా కారాలైనా ఏవైనా అందులో చక్కగా నూరుకునేవాళ్ళు. ఇప్పుడు కంప్లీట్గా ఏమైపోయారంటే అన్ని ఏమంటారు, మిక్సీలు, అన్ని గ్రైండర్లు వచ్చేసాయి. మనకి ఏమైపోయిందంటే శరీరానికి శ్రమ తగ్గిపోయింది. ఈ శరీరానికి శ్రమ తగ్గటం వల్ల ఏమైపోయిందని అంటే శరీరంలో రోగాలు ప్రారంభమైపోతున్నాయి. ఎందుకంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ అంటే ఏమీ లేదు కదా. ఒకప్పుడు చీపుల్లో ఇంత ఉండేవి, చక్కగా పట్టుకొని ఊడుస్తూ వంగి ఊడ్చేసి, లేచి వంగి ఊడ్చి ఏమంటే చేసేటప్పుడు చక్కగా అదొక మంచి ఎక్సర్సైజ్ లాగా అయిపోయేది. ఏ నడువు నొప్పులు లేవు. ఈరోజు ఏమైపోయారంటే అసలు ఏం మాత్రం నడువులు వంచకుండా చక్కగా పొడవాడి చీపులు పట్టుకొని నిలబడి ఊడ్చేసే పరిస్థితి వచ్చేసింది. ఏమన్నా బట్టలు ఉతికే పని లేకుండా వాషింగ్ మిషన్లకు అప్పగించేసాము. ఆ తర్వాత అన్నం వండే పని కూడా లేకుండా కుక్కర్లకు అప్పగించేసాం. మరి చేసే పని ఏముంది? ఒక రకంగా చెప్పాలంటే మనుషుల్లాగా అయిపోయాం మనం కూడా, మనుషులమే. కానీ సుఖం, ఎంత సుఖం వచ్చేసిందో మనకు రోగాలు కూడా అంత ఎక్కువైపోయాయి. అందుకే రోగాలు కూడా ఎక్కువైపోయాయి కాబట్టి హాస్పిటల్ కూడా ఏమైపోయాయి? ఎక్కువైపోయాయి. అంతే, ఏమి లేదు. సరే, విసురువారు అన్నాడు కదా. విసురాయి చేసే పని ఏంటంటే పిండిగా చేయటం, అంతే కదండి. విసురాయిలో మనం పెసళ్ళు కానీ, కందులు కానీ, మినువులు కానీ ఏవైనా మనం అందులో వేసి తిప్పుతూ ఉంటే ఏమైపోతుంది? పిండి వచ్చేస్తుంటుంది. మన శరీరంలో కూడా దేవుడు ఈ దేహంలో కూడా విసురువారిని పెట్టాడు. ఎంతమంది ఉన్నారంటే విసిరేవారు 32 మంది ఉన్నారు. ఏంటా 32 మంది? అప్పుడప్పుడు అంటూ చూసారా, కొడితే 32 పళ్ళు రాలిపోతాయి అంటారు. అంటే ఎవరా 32 మంది అంటే 32 మంది విసురు వాళ్ళు అనమాట ఉన్నారు లోపల. మరి అప్పుడు ఆ రోజుకి వెళ్ళేటప్పటికి విసురువారు ఏమైపోతున్నారట? కొద్ది మందే అవుతారు. చిన్నప్పుడు విచిత్రం ఏంటంటేనండి, పుట్టిన పిల్లలు చూడండి,
6 నెలల నుంచి లోపల చిన్నగా ఒక పన్ను రావడం చూసే చాలా సంతోషపడదు. మా వాడికి 2 పనులు వచ్చేయండి, పైన 2 వచ్చాయి, కింద 2 వచ్చేయండి. ఏమన్నా దవడ పన్ను కూడా వచ్చిందండి మా వాడికి, లెక్క పెట్టుకొని చెప్తుండే చిన్నప్పుడు ఆనందంగా. ముందు ఏ వచ్చాయో చిన్నప్పుడు అవే లేటుగా వెళ్ళిపోయేవి. చివరికి వెళ్ళేటప్పటికి పరిస్థితి చూడండి, ఇంకా మళ్ళీ ఒక్కొక్కటి ఏమైపోతాయి, ఊడిపోతాయి. ఒకానొక వయసుకి వెళ్ళేటప్పటికి అసలు నోట్లో పనులే ఉండవు. మరి అప్పుడు చక్కగా అంటే నాకు ఎముకలేయండి అనేవాళ్ళు. ఎందుకు? గట్టిగా ఉన్నాయి కాబట్టి పంటి కింద వేసి గట్టిగా నమిలేవాళ్ళు. ఎందుకంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి అప్పుడు. ఇప్పుడు 60 ఏళ్ళలో కూడా ఆ ఎముకలు తీసుకొచ్చి గిన్నెలో వేసారనుకోండి, జ్వరం వచ్చి పడుకుంటారు చూడగానే. మరి అప్పుడు ఇవి తప్ప వేరే వద్దనే వాళ్ళు ఇప్పుడు ఇవి చూస్తే పారిపోతున్నారు ఏంటి? నోట్లో లేవు, విసిరేవాళ్ళు లేరు, అంత రిటైర్ అయిపోయారు. ఒక్కొక్కరికి వెళ్ళిపోయారు. ఒరే 4, 5 ఉన్నాయి. ఈ 4, 5 కూడా జాగ్రత్తగా వాడుకోకపోతే అన్నం కూడా తినలేని తర్వాత ఎందుకు అయిపోతుంది. అంటే ఇలా మనం మాట్లాడుతూ వెళ్ళిపోతానని చివరికి వెళ్ళేటప్పటికి ఆ తర్వాత మాటలు ఏమంటాడు? విసరవారు కొద్దిమంది అగుట చేత పని చాలించుకుందరు, కిటికీలలో గుండా చూచువారు కానలేక ఉంటారు. కిటికీలలో గుండా చూచువారు అని అంటే కిటికీలు ఉన్నాయట. ఏమన్నారు? ముందేమన్నాడు? ముందు మాటలు ఏమన్నాడు అని అంటే కావలివారు అన్నాడు. తర్వాత ఏమన్నాడు అని అంటే బలిష్ఠులు అన్నాడు. తర్వాత ఏమన్నాడు అంటే విసరువారు అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? కిటికీలలో గుండా చూచువారు అన్నాడు. కిటికీలు ఏమున్నాయండి అని అంటారా? అవునండి, ఒక ఇల్లు అన్నప్పుడు ఇంటికి ఏముంటాయి? కిటికీలు ఉంటాయి. అలానే ఈ దేహం అనే ఇంటికి కూడా 2 కిటికీలు పెట్టాడు. 2 కళ్ళు. కిటికీలు మూసేసామనుకోండి, బయట ఏం కనపడుతుంది? బయట ఏం జరుగుతుందో మనం చూడగలమా? చూడలేము. అలా మీరు కళ్ళు మూసుకున్నారనుకోండి, మీ ముందు ఎవరున్నారు, ఏం జరుగుతుందో మీరు ఏం చెప్పగలరా? లేరు. అంటే ఇంటికి కిటికీలు ఎంత అవసరమో ఈ దేహానికి కళ్ళు అంతే అవసరం. మరి కళ్ళు ఏమైపోతాయి? కిటికీల గుండా చూచువారు కానలేక ఉందరు అంటే ఆ వయసు వచ్చేటప్పటికి కంటి చూపు కూడా పోతుంది. కంటి చూపు అప్పుడు పోవటం కాదులేండి, ఇప్పుడు చాలా ముందుగానే వెళ్ళిపోతుంది అందరికీ. అందులో ఈ ఫోన్లు వచ్చిన తర్వాత ఇంకా తొందరగా వెళ్ళిపోతుంది అందరికీ, ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత. అప్పటికి అయిపోయేసే ఈ కళ్ళకు తోడు పెద్ద కళ్ళద్దాలు, మళ్ళీ ఆ కళ్ళద్దాలలో మళ్ళీ పెద్ద పెద్ద సైజులు. చివరికి ఆ వయసుకు వెళ్ళేటప్పటికి ఎంత పెద్ద కళ్ళద్దాలు పెట్టుకున్నా కానీ ఏమీ లేదు. ఒకప్పుడైతే కళ్ళు తెరిచి చక్కగా సూదిలోకి దారం చక్కగా ఎక్కించేవాళ్ళు. ఆ వయసుకి వెళ్ళేటప్పటికి అప్పుడు చక్కగా అసలు ఎక్కించేవాళ్ళు కదా బాబుగారు, ఇప్పుడు ఎక్కించగలరా అన్నారు అనుకోండి, అసలు దారం ఎక్కించడం కాదు, ముందు సూదే కనబడదు. ఆ సూదుకున్న ఆ బెజ్జంలో దారం ఏమి ఎక్కిస్తారు? అప్పుడు ఇంకా అది జరిగే పని అంటే జరిగే పని కాదంట అది. ఎందుకు? అయిపోయింది. ఇంకా కావలి వారు ఏమన్నాడు? ఈ కిటికీలలో కూడా చూచేవారు కానలేక ఉందరు అన్నాడు. ఇంకా తర్వాత ఏమన్నాడు? ఇంకా అలా తిరుగటి రాళ్ళ ధ్వని ఏమైపోతుంది? ఒకప్పుడేమో పట అని కొరికామనుకోండి, పక్కింటికి వినపడాలి. అక్కడికి వెళ్ళేటప్పటికి ఏమైపోయిందట? ఇక తిరుగటి రాళ్ళ ధ్వని ఏ ఉండదు, చప్పరించటమే. మెత్తగా చేసి అన్నప్రాసనప్పుడు పెడతారు చూసారా పిల్లలకు, గుజ్జుగా. సేమ్ వృద్ధాప్యంలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ అన్నప్రాసనం అన్నమాట. మళ్ళీ ఇంకా అంతకు మించి ఇంకా ఇది తినే పరిస్థితి, నమిలే పరిస్థితి ఏమైనా ఉంటుందా? ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ అందరూ విసిరే వాళ్ళందరూ పోయారు కాబట్టి. తర్వాత ఏమన్నా చూడండి, ఇంకా చివరిగా ముగించుకుందాం. తలుపులు కూడా ఉన్నాయట. కిటికీలు ఉన్నప్పుడు మరి తలుపులు కూడా ఉండాలి కదా. తలుపులు కూడా ఏమైపోతాయి అన్నాడు? మూయబడతాయి అన్నాడు. అంతే. ఇంకా తలుపులు కూడా మూసేశారు అని అంటే క్లోజ్ అయిపోయినట్టు అనమాట. ఇంకా అంతే కదండి. ముందు కిటికీలు మూసుకోవాలి, తర్వాత ఏం చేయాలి? తలుపులు మూసేయాలి. తలుపులు మూయటం అని అంటే ఏం కాదు, 2 తలుపులు ఉన్నాయి మనకు. ఇటు కుడివైపు ఒక తలుపు ఉంది, ఎడమవైపు ఒక తలుపు ఉంది. అవే 2 చెవులు. శబ్దాలు ఎక్కువైపోతున్నాయి అనుకోండి, డోర్ క్లోజ్ చేసేదేంట్రా అంటారు. చూసా అలానే ఉన్నాయి. 2 తలుపుల్లో ఉన్నాయా? ఉన్నాయి. ఇవి కూడా ఏమైపోతాయి? కంప్లీట్గా మూయబడతాయంటే అర్థం ఏంటంటే ఏం వినపడదు. ఇక ఎంత గట్టి చెప్పినా ఏమో అంటున్నారండి, నాకేమనిపించట్లేదండి, ఏదోలేండి, అయిపోయిందండి. అప్పుడేమో నా చెవులు ఏం చెవులు తెలుసా, పాము చెవులు అయ్యి అని అంటారు. అసలు నీకు విషయం తెలుసా, పాముకు చెవులే ఉండవు.
కానీ ఏమంటారంటే, అంటే ఏ మాత్రం అలికిడి, ఏ మాత్రం శబ్దమైనా నాకు వెంటనే మీరు ఎవరో చెవిలో చెప్పుకునేది కూడా నాకు వినపడుతుందండి. అవునులేండి, ఇప్పుడు బాగున్నారు. కానీ అప్పటికి వెళ్ళేటప్పటికి పరిస్థితి ఏంటంటే, మీ చెవిలో చెప్పింది మీకు వినపడదు, పక్కల చెవిలో చెప్పింది కాదు. కారణం ఏంటంటే, ఈ దినాలను ఏమంటారు అనంటే దుర్దినాలు అంటారు. ఏమైనా మంచి ఉందా? ఏవైనా మంచి జరుగుతుందా? లేదండి. మరి మంచి రోజులు వస్తాయి 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 అనుకుంటున్నాం. ఆయన అంటున్నాడు, ఓ పిచ్చోడు, ఇంకా మంచి రోజులు ఎక్కడున్నాయరా, నీకు అన్ని రాబోయేవన్నీ దుర్దినాలే. నీకు రాబోయన్నీ చెడ్డ రోజులే. నీకు మంచి రోజులు ఏమీ లేవు ఇక్కడ భూమి మీద చావుకు ముందు. అలా అని ఉన్నాయి మంచి రోజులు, చావుకు ముందు లేవు. 60 ఏళ్లలో మంచి రోజులు లేవు నీకు. నీకు చావు తర్వాత మంచి రోజులు ఉంటాయి, మంచి భవిష్యత్తు ఉంది. అది నీకు కావాలంటే జీవాన్ని ప్రేమించేవాడుగా ఉండాలి. మళ్ళా పేతురుగా రాసిన మొదటి పత్రిక, పేతురుగా రాసిన మొదటి పత్రిక, పేతురుగా రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, పేతురుగా రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చూడండి. జీవమును ప్రేమించి మంచి దినములను చూడగోరువాడు. జీవమును ప్రేమించి, జీవాన్ని ప్రేమించటం అని అంటే దేహాన్ని ప్రేమించటం కాదు. నువ్వు దేహాన్ని ఎంత ప్రేమించినా నీకు మంచి రోజులు ఉండవు. మళ్ళా చెప్తున్నాను, నీ శరీరాన్ని నువ్వు ఎంత ప్రేమించినా నీకు మంచి రోజులు రావు. జీవాన్ని ప్రేమించి చూడు, నీకు మంచి రోజులు ఉంటాయి అన్నాడు దేవుడు. ఏంటంటే జీవం? జీవాన్ని ప్రేమించడం అంటే ఆత్మను ప్రేమించటం. జీవాన్ని ప్రేమించటం అంటే దేవుణ్ణి ప్రేమించటం. జీవాన్ని ప్రేమించటం అంటే రాబోయే లోకం, పరలోకాన్ని ప్రేమించటం. జీవాన్ని ప్రేమించటం అని అంటే సంఘాన్ని ప్రేమించటం. జీవాన్ని ప్రేమించటం అంటే సహవాసములో ఉండటం. అంటే నీకు నీ జీవం పట్ల ప్రేమ ఉందో లేదో అనే సంగతి మాకు అర్థమైపోతుంటుంది. ఎప్పుడు తెలుసా? నువ్వు ఆత్మ సంబంధమైనటువంటి దేవుని జ్ఞానాన్ని వినడానికి ఆసక్తిని చూపిస్తున్నావు అంటే జీవాన్ని ప్రేమించేవాడు. 1. 2, దేవుడు అనేటప్పటికీ నీకున్న పనులు, నీకున్న కార్యక్రమాలన్నీ ప్రక్కన పెట్టి దేవుని కొరకు పరుగును వస్తున్నావు అని అంటే జీవాన్ని ప్రేమిస్తున్నావని అర్థం. అలానే పరలోకం, ఈ లోకం శాశ్వతం కాదు. ఈ లోకంలో ఎన్నున్నా ఎంత సంపాదించినా అన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోయేదే. ఈ లోకమే శాశ్వతం కాదు, రాబోయే లోకం శాశ్వతం. అది పరలోకం. నాకు ఆ లోకం కావాలి అన్న ఆలోచనతో నువ్వు బ్రతుకుతున్నావు చూసావా? అది నువ్వు జీవాన్ని ప్రేమించటం అంటే. ఆ పరలోకానికి నమూనా, ఆ పరలోకానికి ప్రతిబింబమే భూమి మీద దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం. నువ్వు ఆ సంఘంలో సభ్యుడిగా ఉన్నావు చూసావా? సంఘంలో చేరిపోయావు చూసావా? ఈ సంఘాన్ని, సంఘం పట్ల నీ బాధ్యతను, సంఘంతో సహవాసం నువ్వు కలిగి ఉండటం అన్నది అది జీవాన్ని ప్రేమించేవాడిలో కనిపించే లక్షణం. అంటే ఇప్పటి వరకు చెప్పిన ఈ విషయాల పట్ల ఎంతమంది ఆసక్తి కలిగి ఉంటున్నారో వాళ్ళందరూ జీవాన్ని ప్రేమించేవాళ్ళు. జీవాన్ని ప్రేమిస్తున్నారు అని అంటే వారు మంచి భవిష్యత్తు కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నవారని అర్థం. ఎక్కడ కనపడతారు ఇలాంటి వాళ్ళు? ఎవరు కనపడరండి. ఏమండి, శరీరాన్ని ప్రేమించాలి, ఉద్యోగము, వ్యాపారము, భూములు, బంగారము, బట్టలు, భోజనాలు, ఆ తర్వాత బంధువులు, పార్కులు, సినిమాలు, షికార్లు, షాపింగ్ మాల్లు, రెస్టారెంట్లు, ఇవే కదా అందరూ. ఇక్కడ ఎక్కడైనా దేవుడు ఉన్నాడా? ఎక్కడైనా సంఘం ఉందా? ఎక్కడైనా ఆత్మ గురించి ఉందా? ఎక్కడైనా వాక్యం ఉందా? ఏమీ లేదు. అటువంటప్పుడు వీళ్ళకు మంచి రోజులు ఎక్కడ ఉంటాయి చెప్పండి? వీళ్ళకు మంచి రోజులు ఎప్పుడో ఎక్కడో అర్థం కాక ఇక్కడే అనుకుంటూ వెతుకుతున్నారు. చివరికి దేవుడు అన్నాడు, ఒరే నువ్వు ఎంత చెయ్యి, ఇక్కడ నువ్వు ఎంత కష్టపడు, నీ భవిష్యత్తులో చచ్చేలోపు నీ జీవితంలో మంచి రోజులు అంటూ నువ్వు ఎప్పటికీ చూడలేవు.
నువ్వు మంచి రోజులు చూడాలి, మంచి దినాలు కావాలని నువ్వు కోరుకుంటే జీవాన్ని ప్రేమించేవాడుగా ఉండాలి. డబ్బు అనుకుంటున్నావా, ఆస్తి అనుకుంటున్నావా? ఈ డబ్బు, ఈ ఆస్తిలో నీకు మేలుంది, మంచిందో నువ్వు అనుకుంటున్నావా? అప్పటికీ యేసుక్రీస్తు వారు మహానుభావుడు చెప్పకనే చెప్పాడు, ఒకని కలిమి విస్తరించుట అంటాడు. లూకాసువార్త 12:15లో ఒకని కలిమి విస్తరించుట వాని జీవానికే మూలం కాదు, వాని జీవానికి మూలము కాదు అన్నాడు. ఏంటయ్యా జీవానికి మూలం కాదు అని అంటే, నీకు డబ్బు 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 కలిసి వస్తుంది, డబ్బు కలిసి వస్తుంది, డబ్బు డబ్బు బాగా బాగా పోగేసుకుంటున్నావు, బ్యాంకులో బ్యాలెన్స్ బాగా పెరిగిపోతుంది, ఫ్లాట్లు కొనేస్తున్నావు, భూములు కొనేస్తున్నావు, బట్టలు కొనేస్తున్నావు, అబ్బబ్బబ్బా బంగారం కొనేస్తున్నావు, ఓ ఎవరికి లేనంత నాకే ఉందని నువ్వు విర్రవీగిపోతున్నావు. ఒక్కటి ఆలోచించరా, దాని వలన అది నీ జీవానికి ఎంత మాత్రం నీకు అది మేలు కాదు, మంచిది కాదు. దేవుడు మాటలు చూసారు ఎలా ఉన్నాయో. నీ కలిమి విస్తరించటం నీ జీవానికి మేలు కాదు అన్నాడు, నీ ఆత్మకు మంచిది కాదు. ఎందుకు చెప్పనా? నీ డబ్బు ఎక్కడ ఉంటుందో నీ హృదయం అంతా అక్కడే, ధనం ఎక్కడ ఉంటుందో నీ హృదయము అక్కడే, బంగారం ఎక్కడుంటే నీ మనసు అక్కడే ఉంటుంది. ఇక దేవుడి మీద ఎక్కడ ఉంటుంది, సంఘం మీద ఎక్కడ ఉంటుంది, రాబోయే లోకం మీద ఎక్కడ ఉంటుంది? ఈరోజు చాలా మంది అండి డబ్బు కోసం, అధికారాల కోసం, బంగారం కోసం, ఆస్తుల కోసం, భూముల కోసం దేవుణ్ణి, పరలోకాన్ని, నీతిని, న్యాయాన్ని, అన్నని చూడక, తమ్ముడని కూడా చూడకుండగా, ఆఫ్టర్ ఆల్ అనుభవిస్తే తరిగిపోయేవండి. ఒకటి, రెండు, అవి తరగకపోయినా మన ఆయుష్గా తరిగిపోయేదేనండి. కానీ వీటి కోసం అసలు ఈరోజు మనుషుల మధ్య ప్రేమలో విలువలు ఏమైనా ఉన్నాయంటే అసలు విలువలే లేవండి. బహుశా మన ప్రాంతంలోనే, జనగామ ప్రాంతంలోనే అనుకుంటాను. భూమి పంపకాల విషయంలో 2 కుటుంబాల వాళ్ళు కొట్టుకొని ఎంత అయ్యా అంటే ఎంత కాదండి, 1 సెంటు ఏమంటారు, ఒక గజం స్థలము ఏమో అంతే. దానికోసం 2 కుటుంబాల వాళ్ళు కొట్టుకొని తలలు పగిలిపోయి, రక్తాలు గారిపోయి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు పెట్టుకొని, పగలతో కక్షలతో దేవరుగా అన్నదమ్ములే. ఏంటయ్యా 1 గజం స్థలమా, ఇది 1 అడుగు స్థలమా? ఏమండి వీళ్ళకి మంచి ఉందా? వీళ్ళకి మంచి రోజులు వస్తాయా? జీవాన్ని ప్రేమించేవాడు, మళ్ళా చెప్తున్నాను, జీవాన్ని ప్రేమించేవారు, ఆత్మను ప్రేమించేవాడు, ఆత్మ సంబంధమైన వాటిని ప్రేమించేవాడు. జీవాన్ని ప్రేమించేవాడు అన్న మాటకు అర్థం ఆత్మను ప్రేమించేవాడు, ఆత్మ సంబంధమైన వాటిని ప్రేమించేవాడు. ఆత్మ సంబంధమైనవి అంటే దేవుడు ఆత్మ సంబంధమైన వాడు, పరలోకం ఆత్మ సంబంధమైనది, వాక్యం ఆత్మ సంబంధమైనది. ఆత్మను ప్రేమించేవాడుగా, ఆత్మ సంబంధమైన వాటి పట్ల శ్రద్ధ కలిగి, ఆసక్తి కలిగి, ప్రేమ కలిగి నడుచుకుంటున్నాడు అంటే ఈ భూమి మీద ఒకటే గుర్తుంచుకోండి, భవిష్యత్తులో వీడికి మంచి రోజులు ఉన్నాయి. పేతురు గారు మాట్లాడతారు, ప్రభువా మేము మీకోసం మాకున్న సమస్తాన్ని విడిచిపెట్టాం కదా, నువ్వు మా దగ్గర వచ్చావయ్యా. పేతురు వచ్చే అన్నావు, నేను నిన్ను మనుషులు పట్టు చేపలు పట్టు జాలరగా కాదు, మనుషులు పట్టే జాలరగా మిమ్మల్ని మార్చేస్తాను అని చెప్పగానే నువ్వు తక్షణమే దోణిని వదిలేసావు, వలను వదిలేసావు, భార్యను వదిలేసావు, అక్కడ పిల్లలను వదిలేసావు, తల్లిదండ్రులను వదిలేసావు, ఊరు వదిలేసావు, నాతో పాటు వచ్చేసావు. అయ్యా మీరు చెప్పగానే మాకున్న సమస్తాన్ని విడిచిపెట్టేశాను కదా, నేను సమస్తాన్ని విడిచిపెట్టి మేమందరము నిన్ను వెంబడించాం కదా, మరి మాకేం దొరుకుతుంది ఇక్కడ? మాకు మంచి రోజులు లేవా ఇక్కడ? మాకు మంచి రోజులు లేవా అన్నప్పుడు అప్పుడు ప్రభు అన్నాడు, ఇక్కడ కాదు, రాబోయే లోకంలో. ఇక్కడ మీరు వేటిని మీరు పోగొట్టుకున్నారో అంతకు 100 రెట్లు పరలోకంలో మీరు పొందుకుంటారు. మంచి రోజులు, మంచి భవిష్యత్తు. ఏమండి సొలొమోను గారు అన్నీ అనుభవించాడు భూమి మీద, అన్నీ అనుభవించి చివరికన్న మాట ఏంటి తెలుసా? మరి మీ అందరికి దండం పెట్టి చెప్తున్నాను రా, మీరు ఎవ్వడు నాలా కాకండి, ఎవ్వడు నాలా మీరు కాకండి. మీ అందరికంటే అన్నీ అనుభవించిన వాడిగా చెప్తున్నాను, ఎందులో కూడా సంతోషం లేదు. అధికారం నాకంటే గొప్పవాడు ఎవడు లేడు అధికారంలో.
మీరేమో చిన్న చిన్న పదవుల కోసం కొట్టుకుని చచ్చిపోతున్నారు ఇక్కడ మీరు. ఇప్పుడు అంత పెద్ద అధికారంలో ఉన్న వ్యక్తిగా నేను చెప్తున్నాను, ఈ అధికారం కూడా నాకు సంతోషం లేదంటే మీరేంట్రా మా దగ్గర చిన్న చిన్న కోఆర్డినేటర్లకు కూడా పోటీ అండి మాకు ఇక్కడ. ఎంతమంది ఉంటారు? 10 మంది ఉంటారు, 20 మంది ఉంటారు అక్కడ అంతే. మళ్ళీ వాళ్ళని కూడా సంఘంలో తీసుకురావడానికి కాలు పట్టుకోవాలి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మళ్ళీ బతిమినాళ్ళకి అడ్డం పట్టుకొని ప్లీజ్ రండి రండి రండి. ఒక్కరోజు వాళ్ళ దగ్గర అటెండ్ ఫోన్ చేయాలి, లేదనుకోండి చూసావా మాకు ఫోన్ కూడా చేయలేదు ఆయన, మేము ఎందుకు వస్తాం సంఘానికి అంటారు. 10 మంది ఉండరు అక్కడ, తలపోటు. దీనికి ఓ బోళ్ళంత కాంపిటీషన్. ఈ అక్కడి నుంచి చూడాలి, ఇక ప్రతిదానికి కాంపిటీషనే. ఆయన ఏమంటున్నాడు తెలుసా? నేనెవరినో తెలుసా? కింగ్, పెద్ద పదవి. ఇక మీకు తెలియదు ఏముంది? చిన్న చిన్న వార్డు మెంబర్లకు బోళ్ళతో పోటీ, సర్పంచులకు పోటీ, చిన్న చిన్న పదవులు ఏమండి. రాజుగా ఉన్న ఆయన అన్నాడు, నాకు ఎందులో కూడా సంతోషం. మందు తాగితే సంతోషం అనుకుంటున్నావా? ఒరేయ్, నేను తాగిన బ్రాండ్లు ఎవడు తాగాడరా? సల్మాన్, నా బ్రాండ్లతో మీ బ్రాండ్లు ఏమనుకో రాదును కదా. ఫస్ట్ క్వాలిటీ, నెంబర్ 1 క్వాలిటీ ఎవరు తాగాలి? నేనే చెప్తున్నాను. ఇందులో కూడా నాకు సంతోషం ఏమీ దొరకలేదు. అన్నీ అనుభవించాను. ఆఖరిగా చెప్తున్నాను, మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వీటిలో సంతోషం ఉందని మీరు అనుకోకండి. మంచి జరుగుతుంది, మంచి రోజులు వస్తాయని మీరు అస్సలు ఆశపడకండి. అంత వ్యర్థం వ్యర్థం వ్యర్థం, సమస్తము వ్యర్థం. మరి ఏంటయ్యా అంటే, మీరందరూ దేవుడు ఏం చెప్పాడో తలదించుకొని చేయండి అంతే. మానవ కోటికి ఇదియే విధి. ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటయే మానవ కోటికి విధి. వద్దురా, అన్ని పక్కన పెట్టండి, రండి దేవుడి పాదాల దగ్గరికి రండి, దేవుని పాదాల మీద పడుకోండి, దేవుడు చెప్పింది చేయండి. అప్పుడే మీకు మంచి రోజులు తప్ప ఈ భూమి మీద మీకు మంచి రోజులంటూ ఏమీ లేవు. కనుక మంచి రోజులు ఇప్పుడు ఉన్నాయి, కాకపోతే ఈ 60 ఏళ్లలో మనకు మంచి రోజులంటూ ఏమీ లేవు. ఎప్పుడు అంటే జీవాన్ని ప్రేమించే వాడికి మాత్రమే మంచి రోజులు. ఆ జీవాన్ని ప్రేమించి మేలు చేసి కపటంగా ప్రవర్తించకుండా, కింద చెప్తుంటాడు అనమాట, చదువుకొని ముగించుకుందాం. జీవమును ప్రేమించి, పేతురు మొదటి పత్రిక 3:10లో జీవమును ప్రేమించి మంచి రోజులు చూడగోరువాడు చెడ్డ దానిని పలకూడదండి. మంచి రోజులు కావాలనుకుంటే చెడ్డది పలకూడదు చెప్తున్నాడు. అసలు ఎట్టి పరిస్థితుల్లో మీ నోటి చెడ్డ మాటలు రాకుండా చూసుకోండి. ఒకటి, నెంబర్ 1. విచిత్రం ఏంటంటే మనకు అవి తప్ప మంచి రావండి. ఏమండి, ఆయన ఏది వద్దన్నాడు అవే వస్తుంటే మనకు. అవునో కాదు మీకు తెలియదు ఏముంది, మనం అంతా రివర్స్లో ఉంటాం. దేవుడు తినవద్దన్నాడు, ఆదామవ్వలు ఏం చేశారు? తినే చూశారు అంతే. వద్దంటే చేసి పడేస్తాం అంతే. చెడ్డ మాటలు రానివ్వకండి అంటే అవే వస్తాయి మాకు. మరి రానివ్వండి, ఏం చేస్తామేమో, దానికి ఏమి చేయగలిగింది ఏమీ లేదు. నీకు ఇక్కడ ఎలాగో చెడ్డ రోజులే, తర్వాత నీకు ఎలాగో చెడ్డ రోజులే. పోనీ ఇక్కడ ఎలాగో మనం మంచి లేదు, కానీ తర్వాతనైనా మంచిగా ఉందాం అనుకుంటే నోరు కట్టుకొని ఉండు. అది పెద్ద కష్టమా అండి? నోరు మూసుకుంటే కష్టమా అండి? ఇప్పుడు నాకు ఎంత కష్టంగా ఉందంటానండి, నోరు మూసుకోమంటే చక్కగా కూర్చుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే కష్టంగా ఉంది మాట్లాడటం. అస్సలు నోరు తెరవడానికి చాలా ఇబ్బందిగా ఉంది, నోట్లో చాలా ఇబ్బందిగా ఉంది నాకు. చాలా తినడానికి ఇబ్బందిగా ఉంది, తాగడానికి ఇబ్బంది పడుతున్నాను. అలాంటి సిచ్యువేషను. సైలెంట్గా కూర్చోనన్నా రెస్ట్ తీసుకున్నానంటే అమ్మయ్య. అదే దేవుడు చెప్తున్నాడు. ఏమంటో తెలుసా ఆయన? చెడ్డై పలకుండా ఉండంట్రా అంటే ఎట్టి పరిస్థితుల్లో పలకకుండా మేము ఉండలేము. నేను చేయగలిగింది ఏముంది ఇంకా? నువ్వు ఎలాగో ఇప్పుడు నోరు మూసుకోకపోతే ఇప్పుడు మాట్లాడతావు చెడ్డవి, ఆ తర్వాత పాతాళంలో కూడా అరుపులతో కేకలతో అలా కంటిన్యూ అవుతురు కానీ అంటాడు. 1 చెడ్డ మాటలు పలకుండా అన్నాడు. తర్వాత కపటపు మాటలు చెప్పకుండా అన్నాడు. తన పెదవులను కాదు. కపటపు మాటలు అంటే ఎలా ఉంటుంది తెలుసు కదా? కపటపు మాటలు అంటే ముందేమో నోట్లో నుంచి వచ్చే మాటలు ఏమో మేలు కోరుతున్నట్టుగా ఉంటాయండి, కానీ లోపల మాత్రం కీడు కోరుకుంటారు. మీకు అర్థమవుతుందా? దేవుడు మిమ్మల్ని దీవించిన గాక అంటాడు, కానీ లోపల దేవా ఇప్పుడు నాశనం అయిపోతే బాగుంది. అది లోపల. బయటకు వచ్చే మాట మీరు దీవించబడదురు గాక, ఆశీర్వదించబడదురు గాక, ఓ మీ పాడి పంట మీరు అన్నీ, లోపల అన్నీ నాశనం అయిపోతే బాగుండు. అది లోపల ఫీలింగ్ అనమాట. దీన్నే ఏమంటారంటే కపటం. అర్థమవుతుందా? చాలామంది అంటుంటారులేండి, కలిసినప్పుడు నవ్వుకుంటూ చక్కగా స్మైల్ ఇచ్చి చక్కగా పలకరించి చక్కగా మాట్లాడేసరికి మనం ఏమైనా పొంగిపోతుంటాం. మనం
అన్నయ్యకి ఎంత ప్రేమ అనుకుంటాం. అది కపటం. అది లోపల అసలు వేరేది ఉంది అన్నయ్యకి నీ మీద. ఆ సంగతి నీకు తెలియదు కదా. అక్క కనబడగానే చక్కగా పలకరించి మాట్లాడు, రా అక్క కూర్చో, తిను, తాగు అంటుంటే ఎంత ప్రేమ అక్కకి అనుకుంటాం మనం. కానీ లోపల ఇక చాలా ఉంటాయి అక్కకి, అవి కనబడవు మనకు. కపటం అంతా. ఇక్కడ అదే చెప్తున్నాడండి ఆయన. కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. 2, కీడు నుండి తొలగి మేలు చేయాలి. మంచి. రెండోది ఏంటంటే కీడు చేయొద్దు. ఎవరికి? కీడు చేసిన వాడు కూడా కీడు చేయొద్దని మనం క్రైస్తవులంగా దేవుడు మనకు అప్పగించిన పని ఏంటంటే, మీరు కీడు చేసిన వారు కూడా మేలే చేయాలి రోయ్ అంటున్నాడు ఆయన. మీకు ఎవరు కీడు చేశారనుకో, కీడు చేస్తే కూడా మీరేం చేయాలి? మేలే. మరి కీడు చేసిన వాడికి మేలు చేయమని చెప్తే, మేలు చేసిన వాడికి కీడు చేసామనుకోండి, ఇక దేవుడికి ఎలా ఉండాలి మనకు? మనం ఆట అయిపోయి. కీడు చేసినోడికి కీడు చేస్తాం, మేలు చేసేవాడికి కూడా కీడు చేస్తాం. అంటే మన కీడు తప్ప మేలు అనేది మన జీవితంలో ఎప్పుడు మనకు అలవాటు లేదు. అంటే నీకు మంచి రోజులు లేవన్నమాట, మంచి రోజులు వద్దన్నమాట. ఇది రెండో కండిషన్. మొదటి కండిషన్ జీవాన్ని ప్రేమించేవాడుగా ఉండాలి. రెండోది ఏంటంటే కపటపు మాటలు పలకకుండా ఉండాలి. మూడోది ఏంటంటే కీడు చేయకుండా మేలు చేసేవాడుగా ఉండాలి. ఆ నాలుగోది ఏమన్నాడు? సమాధానమును వెతకి దానిని నువ్వు అంటాడు. ఏంటి సమాధానం? ఎక్కడ సమాధానం? క్రీస్తులోనే ఉంది సమాధానం. ఆయనే తండ్రికి మనకు మధ్య సమాధానాన్ని కలిగించి మనల్ని తండ్రితో సమాధానపరిచాడు కదని మర్చిపోకూడదు. యేసుక్రీస్తు వచ్చి నింగికి నేలకు మధ్య సిలువలో చనిపోయి ఆయన తన రక్తాన్ని చిందించటం వలన భూమి మీద ఉన్నటువంటి మనుషులను పరలోకములో ఉన్నటువంటి తండ్రితో సమాధానపరిచి ఆయన కన్ను మూశాడు. ఎందుకంటే ఆయన శిలవ రక్తము ద్వారానే కదా ప్రపంచానికి విమోచన. ఆయన శిలవ రక్తము ద్వారానే కదా మనిషికి పాపము నుంచి విమోచన కలిగింది. ఆ పాపాన్ని బట్టే కదా దేవుడు మన శత్రువు అయిపోయాడు. కనుక ఆ పాపం పోవాలంటే ఆయన శిలువలో చనిపోవాలి. కనుక ఆయన శిలువలో చనిపోయి మనల్ని తండ్రితో ఏం చేశాడు? సమాధానపరిచాడు. కనుక నువ్వు క్రీస్తులోనికి రావాలి. వచ్చిన నువ్వు క్రీస్తును వెంబడించేవాడుగా ఉండాలి. క్రీస్తులోనికి వచ్చి క్రీస్తును వెంబడిస్తూ మేలు చేసేవాడుగా ఉంటూ కపటపు మాటలు పలకకుండా ఉండి జీవాన్ని ప్రేమించేవాడుగా ఉంటే నీకన్నీ మంచి రోజులు. లేదంటే నీకన్నీ చెడ్డ రోజులే. మంచి రోజులు కావాలా, చెడ్డ రోజులు కావాలా? మీరే నిర్ణయం తీసుకోండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలనైనా ఇప్పటి వరకు మీ పిల్లలతో కలిసి మనిషికి మంచి రోజులు ఎప్పుడు అనే విషయాన్ని మీ పిల్లలకు చెప్పడానికి మీరు చేసిన ఈ భాగ్యానికి మీకు వందనాలు చెల్లిస్తూ, ఈ కార్యక్రమానికి కారణమైన కుటుంబం దీవించండి, ఆశీర్వదించండి. వాక్యం పట్ల ఇంకా ఆశ కలిగి ఆసక్తి కలిగి భవిష్యత్తులో మీకోసం ఉన్నతంగా కార్యక్రమాలు చేస్తూ అనేకులను మీ వైపుకు ఆకర్షించే పిల్లలుగా స్థానిక కళాశాల పెద్దలు, మీ కుమారులు, మా సహోదరులు సదానందమన్న, నరసింహరావు అన్న, ఇంకా వారికి సహకారులుగా ఉన్న ప్రతి కుటుంబం ఈ కార్యక్రమానికి ఆర్థికంగా సహాయం చేసి ముందుకొచ్చిన కుటుంబం, మీ బిడ్డలందరినీ మీ చేతుల్లో పెడుతున్నాను. అలానే స్థలం ఇచ్చి ఇంత చక్కగా ఈ కార్యక్రమం జరగటానికి కారణమైన ఈ సంఘం, బ్యాప్టిస్ట్ సంఘాన్ని కూడా పెద్దలు, కాపరి, విశ్వాసులు, మీ పిల్లలైన వారందరినీ పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించి మరి వెళుతుండగా మా ప్రయాణంలో తోడుగా ఉండండి. రేపు ఉదయం ఖమ్మం పట్టణంలో జరిగే 153వ సదస్సు, బైబిల్ సదస్సును మీకు మహిమకరంగా జరిగించండి. అనేక ప్రాంతాల నుంచి రావడానికి సిద్ధపడుతున్న మీ బిడ్డలను క్షేమంగా రప్పించి ఆద్యంతం మీకు మహిమకరంగా జరుగునట్లు కృప చేయమని వేడుకుంటూ, ఈ జ్ఞానాన్ని ఈ తరంలో మాకు నేర్పించిన మీ కుమారులు, మా తండ్రి గారికి చక్కటి ఆరోగ్యాన్ని, ఆశను ప్రసాదించమని క్రీస్తునామని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడై నడిపించిన గాక. ఆమేన్.